ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ మిత్రులందరికీ ప్రభు పేరిట వందనాలు. మనం బైబిల్ స్టడీ కంటిన్యూ చేస్తున్నాం. అపోస్తులైన పేతురు సార్వత్రిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఈరోజు మనం ధ్యానం కొరకు చదువుదామండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నది ఏంటంటే, దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. మనం ఈ లోకంలో ప్రభు చేత పిలువబడిన వారం, ఆయన చిత్తం నెరవేర్చడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన పరిచర్యలో ప్రభు మనల్ని వాడుకుంటున్నాడు గనక ఒక్కొక్కరికి వ్యత్యస్తమైన కృపావరములను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున మనం ఆయన పరిచర్యలో వాడబడాలి. గనక మన అందరికీ దేవుడు అనుగ్రహిస్తున్న కొన్ని గిఫ్ట్స్, బహుమానాలు, అవి మన జీవితంలో ఉంది. ఒక్కొక్కరికి వ్యత్యస్తమైనటువంటిది. ఎవరికి దేవుడు ఏ కృప ఇచ్చారో దానికి తగినట్లు వారు దాన్ని వ్యాపారం చేసుకోవాలి. ప్రభువును మహిమపరచడానికి వారి వలన సాధ్యమైనంత ప్రయత్నం వారు చేసుకోవాలి. అందుకే ఈ వాక్యం చాలా స్పష్టంగా చెప్పుచున్నారు. దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుటకు మనలని పిలిచి ఉన్నాడు. సో దేవుడు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలు మనము ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదామండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, చూడండి ఇక్కడ దేవుడు కొందరికి జ్ఞానమును, తెలివిని, ఆనందమును, మరికొందరికి ఆనందమును అనుగ్రహించుచున్నాడు. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇక్కడ చూడండి, దేవుడు ఒక్కొక్కరికి వ్యత్యస్తమైన కృపలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. జ్ఞానం ఇస్తున్నాడు, సంతోషం ఇస్తున్నాడు, మరియు తెలివినిస్తున్నాడు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పిలిచినప్పుడు వారికి అనుగ్రహించినటువంటి కృపను వారి విస్తరింపచేసి ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. గనుక దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున మనం అందరము ఆయన సన్నిధిలో వాడబడడానికి పిలువబడినారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా మనం చూస్తున్నాం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఇక్కడ దేవుడు నాకు శిష్యునికి కలుగు నోరు అనుగ్రహించాడు అని అంటున్నారు. ఇదొక ప్రవచనాత్మకమైనటువంటి ఒక వాక్య భాగం. దేవుడు మనకు శిష్యునికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించుచున్నాడు. అది మాత్రమే కాదు, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు దేవుడు నన్ను అభిషేకించాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. మనకు దేవుడు ప్రార్థన చేయడానికి ఉన్న ఆసక్తి, కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినా ప్రార్థన చేయలేరు వాళ్ళు. మరి కొంతమందికి ప్రార్థన చేయాలి అనేటువంటి ఒక ఆసక్తి కలుగుతుంది. దేవుడు వ్యత్యస్తమైన కృపావరములతోనే మనలని పిలిచాడు. మనం మన జీవితాన్ని ప్రభువుకు మహిమార్థంగా సమర్పించాలి. ఆయన ఇష్టపడినట్లు మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు.
సో దేవుని మందిరంలో ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వినిపిస్తారు. వారంలో ఒకసారి బైబిల్ స్టడీ జరుగుతుంది, ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితమును పరిపోషించడానికి, మనలని ఆయుత్తపరచడానికి, మన దేవుని పని కొరకు ఎక్విప్ చేయబడడానికి దేవుడు మనకి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. కానీ కొందరు చెప్తారు నాకు అస్సలు వినబుద్ధి కాదు అంటారు. అంటే కొంతమందికి వినబుద్ధి కాదు, మరి కొంతమందికి వినాలని అనిపిస్తుంది. కొందరికి ప్రార్థన చేయడానికి ఉన్న ఆసక్తి, కొందరికి పాటలు పాడడానికి ఉన్న ఆసక్తి, కొందరికి బోధించడానికి ఉన్న ఆసక్తి, కొందరికి వినడానికి ఉన్న ఆసక్తి. వ్యత్యస్తమైన కృపావరములతో దేవుడు మన అందరినీ నింపి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడిచ్చినటువంటి కృపావరములను ఆయన మహిమార్థంగా మనం వినియోగించవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం దాని 15వ వచనాన్ని మనం చదువుదాం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 2, ఒకనికి 1, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం వెళ్ళిపోయాడు. మనం కూడా కొన్నిసార్లు సంఘములో కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు, నాకు ఏమీ ఇవ్వడం లేదు, నాకేమీ అప్పగించడం లేదు అని కొందరు అంటూరా. దేవుడు ఒక్కొక్కరికి ఉన్న సామర్థ్యం చొప్పున రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్తారు. అవి నమ్మకంగా వ్యాపారం చేసిన వానికి దానికంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. కొంతమందికి ఎన్ని రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా చెయ్యరు, ఇంకా ఇవ్వండి అంటారు, నేను చేస్తాను అంటారు, కానీ చెయ్యరు. మరి కొంతమంది అప్పగించిన పనిని త్వరగా కంప్లీట్ చేస్తారు. నాకు ఒక యవనస్తుడు తెలుసు, ఇక్కడ నుంచి మన దేశం నుంచి అమెరికా దేశానికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఒక ఫార్మసీ కంపెనీలో పనిచేయడం మొదలుపెట్టాడు. 3 రోజులలో చేయమని చెప్పి వారి మేనేజర్ ఇచ్చినటువంటి పని 2 రోజుల్లో చేస్తాడు. సరే నువ్వు 3వ రోజు పోయి రెస్ట్ తీసుకో అని చెప్పాడు. 3వ రోజు మళ్ళీ వేరే పని అప్పచెప్తాడు. ఈ విధంగా ఈ యవనస్తుని చాలా వాడుకున్నాడు ఆ యొక్క మేనేజర్. ఎందుకంటే ఇతడు ఆసక్తిపరుడు, ఇతనికి ఉత్సాహం ఉంది, ఇతనికి ఒట్టిగా ఉండడం ఇష్టం లేదు, ఇక టీవీ చూడడం లేకపోతే అటువంటి కార్యకలాపాలు కూడా తనకు లేదు. కాబట్టి అప్పగించిన పనిని అది ఎంజాయ్ చేస్తూ తన పని చేసేవాడు. అతనికి త్వరగా పనులు కంప్లీట్ చేయడం ఇష్టం. అలా చేసినటువంటి వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చాడు, అభివృద్ధి ఇచ్చాడు, ఆయనకు ఎయిర్ టికెట్స్ ఇచ్చాడు. చాలా విషయాల్లో ఇండియాకి రావాలని అనిపించినప్పుడు చాలా విధమైన ఆనుకూల్యాలు లేక బ్లెస్సింగ్స్ వారి కంపెనీ తరపున తనకి ఇవ్వటం జరిగింది అని చెప్పడం జరిగింది. నేను మీకు చెప్తున్నాను, మీకున్న తలాంతు ఏంటో అనేది మీ యజమానికి మాత్రమే తెలుసు. మీరు దాన్ని చేయగలరు అని మీకు అప్పచెప్తారు. మీరేం చేస్తారంటే కొందరు సాకులు చెప్తారు, కొందరు ఏదోదో కారణాలు చెప్తారు. అసలు మనకు అప్పగించిన కార్యాన్ని నమ్మకంగా తుదముట్టించు వానికి ఖచ్చితంగా ఘనత వచ్చును. అది మనుషులిచ్చే ఘనత వాడిపోయే ఒక బొకే కావచ్చు. దేవుడిచ్చేటువంటి ఘనత వాడబారని స్వాస్థ్యం. మనుషులిచ్చేది కలర్ పోయేటువంటిది, వాడిపోయేటువంటిది, అది శాశ్వతమైనటువంటిది కాదు. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములు అనేది అది శాశ్వతమైనటువంటిది. కనుక మీరు మనుషుల అప్రిసియేషన్ కొరకు కాదు, కానీ దేవుని సన్నిధిలో దేవుడిచ్చు సమస్త కార్యములను నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను, నేను వాటిని ప్రభు మహిమార్థంగా వినియోగించుకుంటాను అని చెప్పి మనం ఎంత నమ్మకత్వాన్ని మనం చూపిస్తామో దానికి తగినటువంటి అభివృద్ధి ఐశ్వర్యాన్ని దేవుడిస్తాడు. ఈ యజమానుడు దూర ప్రయాణం వెళ్ళాడు, చాలా కాలం తర్వాత తిరిగి వచ్చాడు. ఒక్కొక్కరిని పిలిచాడు. 5 తలాంతులు ఇచ్చినవాడు మరి 5 కూడా సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు ఇంకో 2 సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చినవాడు ఏమన్నాడు? తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా
నీవు విత్తని చోట కోయువాడు, నీవు విత్తని చోట కోయువాడు, చల్లని చోట పంట కూర్చుకొనివాడు, చల్లని చోట నుంచి పంట కూర్చువాడు, ఆయన కఠినుడవని నేను ఎరుగుదును. నీవు కఠినుడవు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి, కాబట్టి నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి, నీ తలాంతును భూమిలో దాచిపెట్టి, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. ఇదిగో నీ సొమ్ము నువ్వు తీసుకో అని చెప్పి ఆ తలాంతు తిరిగి యజమానికి ఇచ్చాడు. ఈరోజు మనలో అనేకులకు దేవుడు తలాంతులు ఇచ్చాడు. ఆయన దుర్మార్గుడని అవిధేయుడని చెప్పుచున్నప్పటికీ నా మట్టికైతే ఆ ఇచ్చిన ఒక తలాంతు భూమిలో పాతిపెట్టి మళ్ళీ ఆ పెట్టిన ప్లేస్ గుర్తుపెట్టుకొని పోయి తవ్వి తీసుకొచ్చి ఇవ్వగలిగాడు. అంతవరకు నమ్మకత్వం ఉంది. మనలో చాలామందికి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అది ఎక్కడ పోయిందో అనేది కూడా తెలియదు. ఇచ్చినటువంటి తలాంతులు మనం ఎక్కడ పోగొట్టుకున్నామో మనకు తెలియదు. తిరిగి నాకు ఇచ్చేసేయి నాది అని అన్నప్పుడు ఏమో ఏమిచ్చావు నాకేం గుర్తులేదు, నువ్వు అసలు నాకేమైనా ఇచ్చావా అని అనేటువంటి స్థితిలో ఉన్నారు మనం. సో దేవుడు మన గురించి ఆశించేది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ కలిగిన వారిగా ఉండాలి, అకౌంటబిలిటీ కలిగిన వారిగా ఉండాలి. మనము తిరిగి ఇవ్వటానికి తగినటువంటి నమ్మకం కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ ఒక తలాంతు గలవాడు, వాడు దాన్ని దాచిపెట్టాడు, ఏమాత్రం వ్యాపారం చేయలేదు. ప్రభు మనకిచ్చిన గిఫ్ట్స్, దేవుడు మనకిచ్చినటువంటి బిరుదులు, ఆయన మనకిచ్చినటువంటి కృపావరములు, అవి మనం యూటిలైజ్ చేయాలి, వాడుకోవాలి. ప్రభువును మహిమపరచడానికి మనం వాడుకోవాల్సినటువంటి అవసరత ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం దాని 27వ వచనాన్ని మనం చదువుదాం. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీయో పొందనేరడు. నేను క్రీస్తును కానని ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. ఇక్కడ యోహాను ఏమంటున్నాడంటే, ఒకరికి ఏదైనా కానీ దేవుడు పరలోకమందు నుంచి ఇస్తేనే కానీ ఎవడు కూడా సొంతంగా ఏమీ పొందనేరడు అని అంటున్నారు. మనం ఈ లోకంలో పంపబడినప్పుడు దేవుడు మనకు కొన్ని కృపావరములు ఇచ్చాడు, లేక దేవుడు ప్రత్యేకమైన కార్యం కొరకు మనల్ని పిలిచాడు. ఆ పిలిచిన పిలుపుకు తగినట్లు దేవుడు మనల్ని ఆశీర్వదించి తన సాక్షులుగా మనల్ని వాడుకుంటున్నారు. కనుక ఈ సమయంలో నా మాట వినుచున్నటువంటి ప్రియులారా, మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. మీరు దేవుని కృపకు పాత్రలు అవ్వడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. మీరు అడగకపోయినా కొన్ని వరములను, కొన్ని కృపలను దేవుడిచ్చాడు. వాటిని ప్రభు మహిమార్థంగా మీరు వాడుకున్నారనుకోండి, ఆయన సంతోషపడి మిమ్మల్ని పిలిచి ఇంకెక్కువ వివరాలు, ఎక్కువ విషయాలు మీకు అప్పగించడానికి ఉన్న ఆస్కారం ఉంది. ఇచ్చిన ఒక్కదాన్నే సరిగా చూసుకోని వ్యక్తికి 2 ఎవరిస్తారు? కాబట్టి ఇచ్చినది చిన్నదైపోయిందని, తక్కువైపోయిందని ఫీల్ అవ్వకుండా దేవుని కృపావరములను సంతోషంగా స్వీకరించి ప్రభువును మహిమపరచడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం దాని 7వ వచనం కూడా మనం చదువుదాం. ఎందుకనగా నీకు ఆధిక్యం కలుగచేయువాడు ఎవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇక్కడ పరిశుద్ధ వాక్యములో ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడు ఎవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది? పొందనిది ఏది? పొంది ఉండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమియూ కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులమగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. ఇక్కడ అపోస్తులైన పౌలు కొరింథీలో ఉన్న విశ్వాసులకు వారి కలిగిన ఆధిక్యతను బట్టి, వారి కలిగిన అభివృద్ధిని బట్టి, వారి కలిగిన ఐశ్వర్యమును బట్టి వారితో కూడా సంతోషిస్తున్నాడు. అదే సమయం
వారికి చెప్పుచున్నారు, మీకు కలిగిన వాటిని బట్టి మీరేమైపోవద్దు, ఉప్పొంగిపోవద్దు, గర్వపడిపోవద్దు. మీకు కలిగినవన్నీ దేవుడు అనుగ్రహించినటువంటిదే. దేవుని కృప లేకుండా మీరు ఏమీ పొందలేదు. మీకు కలిగినదంతయు ప్రభువు చేత మీకు అనుగ్రహింపబడినది గనుక మీరు మనుషుల ఎడల వినయమును విధేయతను కలిగిన వారిగా ఉండాలి అని ప్రభు మన గురించి ఆశించుచున్నారు. మనం చేయుచున్న సమస్త కార్యములు ప్రభు మహిమార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏది చేసినా నిన్నటి రోజు మనం ధ్యానించాం, సనగకుండా చేయాలి. మన సనుగుడు ద్వారా మనం ఏ దీవెనలు కూడా మనం పొందలేము. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి అభ్యంతరంగా ఉన్నటువంటి ఒక ప్రధానమైన కారణం మన సనుగులే. మనం దేవుని సన్నిధిలో ఏమాత్రం సనగకుండా దేవునికి స్తోత్రం చెల్లించు వారిగా ఉండాలి. ఒకవేళ మనకేదైనా కొదవగా ఉండే అందరికీ ధారాళంగా ఇచ్చుచున్న దేవుణ్ణి మనం అడగాలి అని ప్రభు కోరుచున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. కాబట్టి మనం దేవునికి అడుగుచున్నప్పుడు సందేహముతో అడగొద్దు. అది నాకు దొరికి ఉన్నది, నేను పొంది ఉన్నాను అని విశ్వాసముతో దేవునికి మనం అడగాలి. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే అందరికీ ధారాళముగా ఇచ్చుచున్న దేవునిని అడగవలను. మనం ఒకరిని చూచి ఒకరం అసూయపడాల్సిన అవసరం తెలియదు. ఆమెకున్నంత జ్ఞానం నాకు లేదు, అది నాకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను కలుగజేసి నేను మళ్ళీ సమాజంలో తల ఎత్తకుండా నేను నాలోనికే నేను ఉండిపోయేటువంటి సిచ్యువేషన్, అది దేవుడు ఆశించడం లేదు. ప్రభు ఒకరికి 1 తలాంతు, ఇంకొకరికి 2 తలాంతు, వేరొకరికి 5 తలాంతులు ఇచ్చాడు. 2 తలాంతులు పొందినవాడు 5 తలాంతులు గల వారితో అసూయపడాల్సిన అవసరం లేదు. వారి సామర్థ్యం కొలది దేవుడు ప్రతివానికి తన బహుమానమును స్వాస్థ్యమును ఇచ్చాడు. కాబట్టి మనలని దేవుడు దేని కొరకు పిలిచాడో ఆ పిలుపు నెరవేర్చడానికి ఉన్న సమర్పణ మనకు ఉండాలి. మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ మనం గుర్తుపట్టాలి. కొందరికి సహాయం చేయడానికి ఉన్న వరం ఇచ్చాడు దేవుడు, కొందరికి ప్రార్థించడానికి ఉన్న వరం ఇచ్చాడు, కొందరికి పాడడానికి ఉన్న వరం ఇచ్చాడు, కొందరికి ప్రోత్సహించడానికి ఉన్న వరం ఇచ్చాడు, కొందరికి ఇతరులను ధైర్యపరచడానికి ఉన్న వరం ఇచ్చాడు, మరికొందరికి వ్యక్తిగతంగా సువార్తను అందించడానికి ఉన్న కృపనిచ్చాడు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఉన్న పిలుపు వేరు, ఒక్కొక్కరికి దేవుడిచ్చిన తలాంతులు వేరు, మనం వాటిని వ్యాపారం చేస్తున్న విధానం వేరు. కాబట్టి ఎవరి మీద అసూయపడనక్కర్లేదు, ఎవరి మీద కలత చెందాల్సినటువంటి అవసరత లేదు. మన మూలవాక్యంలోనికి మనం వద్దాం. 1 పేతురు 4వ అధ్యాయం దాని 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కనికి దేవుడు ఇచ్చినటువంటి కృపావరములు వ్యత్యస్తం గనక ప్రతి వారికి దేవుడిచ్చిన కృపావరమును బట్టి మీరు ఒకరికొకరు ఉపచారం చేయండి అని అంటున్నారు. ప్రభు అనుగ్రహించిన కృపలను గుర్తుపట్టుకోవాలి. నాకు అనుగ్రహించిన కృప నా నైబర్కి ఇవ్వలేదు, వారికి ఇచ్చినటువంటి కృప దేవుడు నాకు ఇవ్వలేదు. అందరం యునీక్గా సృష్టింపబడ్డాం, అందరి పిలుపు కూడా యునీక్గా ఉంది. నన్ను పిలిచిన ఉద్దేశం వేరు, మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం వేరు. నేను కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాడనైనా తెలుగు రాష్ట్రంలో ఉండాలని, తెలుగు ప్రజలకు సువార్త అందించాలని, నా ఆయుష్కాలం అంతా తెలుగు ప్రజలతో నేను ఉండాలని దేవుడు నిర్ణయించాడు. లేకపోతే నా సొంత రాష్ట్రాన్ని, నా తల్లిదండ్రులను, నా సహోదరులను అందరినీ విడిచిపెట్టి గత 35 సంవత్సరాలుగా ఈ చిన్ని పట్టణంలో ఉండి దేవుని పరిచర్య ఇక్కడ చేయడానికి అవసరం లేదు.
నేను ఆ పిలుపును గుర్తించినందుకు, ఆ పిలుపును గౌరవించినందుకు నన్ను నేను సమర్పించుకొని నేను ఉండవలసిన స్థాయిలో అణిగి ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. సో దేవుడు నన్ను హెచ్చించడానికి నిర్ణయించుకుంటే ఆయన తగిన సమయంలో అది చేస్తాడు అని గుర్తించి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడనై ఉండడానికి దేవుడు నాకు నేర్పించాడు. ఇప్పుడు నేను చక్కగా మీతో తెలుగులో మాట్లాడుచున్నాను. కానీ 35 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలుగు మాట్లాడేవాని కాదు. మీలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన ఆయుష్ అనేది 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉన్న ఎడల 90 సంవత్సరాలు. ఈ సంవత్సరాలలో ఇప్పుడు సగం అయిపోయింది దాదాపు. అయితే మనం దేవుడు పిలిచిన పిలుపును గుర్తించకపోతే, దేవుడు పిలిచిన ఆయన ఏర్పాటును గుర్తించకపోతే మన సమయం అంతా వ్యర్థం చేస్తాం. నాకు ఎక్కువ సమయం లేదు అని గ్రహించిన ప్రతి ఒక్కరూ తను జాగ్రత్త పడి తన సమయాన్ని సద్వినియోగపరుస్తారు. సమయాన్ని సద్వినియోగపరిచిన వాడు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాడు. దేవుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నాకు ఇచ్చాడు, ఇది కాపాడుకోండి అని నాకు చెప్పారు. ఆయన ఏ అర్ధరాత్రిలో వచ్చి నన్ను పిలిచినా నేను ఆయన నాకు అప్పగించిన దాన్ని తిరిగి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. మీలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక కృప అనుగ్రహించారు, ఒక గిఫ్ట్ ఇచ్చారు. వాటిని సద్వినియోగం చేయడానికి మనం పిలువబడిన వారమై ఉన్నాం. గృహ నిర్వాహకులుగా మనం ఉండడానికి, స్టివార్డ్స్గా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లు మనం నడవడానికి పిలువబడిన వారం. జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కొనసాగించాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకా మత్తయి సువార్త 25వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుదామండి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను. ఇక్కడ దేశాంతరం పోయిన ఒక వ్యక్తి ఆయన తన సేవకులలో 3 పిలిచి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతును ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు అని అంటున్నారు. మనం కూడా ఈ భూమి మీద ఒక దేవుని పని మీద మనం ఉన్నాం. మనకిచ్చినటువంటి తలాంతులను చక్కగా వినియోగం చేయడానికి, వినిమయం చేయడానికి, వ్యాపారం చేయడానికి మనం పిలువబడిన వారమై ఉన్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయన ఏ క్షణం వచ్చి మనల్ని అడిగినా మనం తిరిగి చెల్లించడానికి తగినట్లు నమ్మకమైన పనివారిగా మనం ఉండాలి. యజమానుడు ఇంట్లో నుంచి పోయిన తర్వాత కొందరు పనివాళ్ళు ఏం చేస్తారంటే యజమానునిగా యాక్టింగ్ చేస్తారు. యజమానుడు కూర్చున్న సోఫా మీద పోయి కూర్చోవడం, యజమానుడు కూర్చున్న ఆఫీస్ చైర్ మీద పోయి కూర్చోవడం, యజమానుడు ఎలా కూర్చున్నాడో అలా కూర్చొని కాలు ఊపడం, ఇతరులకు ఆజ్ఞలు ఇవ్వడం, అటువంటి బిహేవియర్స్ చేసి కొంతమంది చెడిపోతారు. కానీ కొంతమంది అప్పగించిన కార్యాలను నమ్మకంగా చేసుకుంటూ యజమానుడు తిరిగి వచ్చేంత వరకు నాకు అప్పగించిన పని తుదముట్టించటయే నా ప్రయత్నం, అదే నేను చేయవలసినది అని అలా జాగ్రత్త పడు వానిని ఆ యజమానుడు తిరిగి వచ్చినప్పుడు అభినందిస్తాడు, అతని ఆశీర్వదిస్తాడు. మన దేవుడు మనకు అప్పగించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ చక్కగా చేపడుతూ దేవుణ్ణి మహిమపరచడానికి మనం పిలువబడిన వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయం దాని 13వ వచనాన్ని చదువుదామండి. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. ఇక్కడ ఒక యజమానుడు, ఆయన ఒక వ్యాపారి. ఆయన తన పనివారిలో 10 మందిని పిలిచి వారికి ఏం చెప్పాడు? వారికి 10 మీనాలనిచ్చి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం, నేను వచ్చే వరకు దీనిని వ్యాపారం చేయుడి అని చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్ముని ఏలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై
తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. ఇక్కడ చూడండి, ఆయన ఎవరెవరికి సొమ్మిచ్చి వెళ్ళారో ఆ దాసులను నా దగ్గర పిలవండి, వారు ఏం సంపాదించారో చూద్దాం అని పిలిచినప్పుడు ఏం జరిగింది? మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా, అతడు, భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. 10 మీనాలు వ్యాపారం చేసి నమ్మకత్వాన్ని చూపించిన వానికి ఆ యజమానుడు ఏమిచ్చాడు? 10 పట్టణాలను అప్పగించాడు. అంటే 10 పట్టణాలకు ఆయన సిటీ మేయర్ అయ్యాడు. చిన్న విషయంలో నమ్మకత్వాన్ని చూపించిన వానికి అటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఈ సమయంలో నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంది, జరిగిన సంఘటన. ఒక యవనస్తుడు పీజీ చదివాడు. ఆయన చక్కని సర్టిఫికెట్లు ఇవన్నీ తీసుకొని ఒక ఆఫీస్లో వచ్చి ఆ ఆఫీస్ యజమానిని కలిసి, అయ్యా, నాకేమైనా ఉద్యోగం ఇస్తారా? ఎంతవరకు చదువుకున్నావు అంటే, నేను పీజీ చదివాను, ఎంబీఏ కూడా చేశాను, నాకు మీరు ఏదైనా ఉద్యోగం ఇస్తారా అంటే, బాబు, ఇక్కడ చదువుకున్న వాళ్ళకు ఉన్న ఉద్యోగాలన్నీ నింపేశాము, ఇక్కడ ఒక లేబర్ కావాలి నాకు, నువ్వు ఒకవేళ పర్వాలేదండి నేను చేస్తాను అనుకుంటే రేపు పొద్దున వచ్చి నువ్వు పని మొదలు పెట్టుకోవచ్చు, ఆఫీస్ వర్క్ అయితే నాకు లేదు అన్నారు. పర్వాలేదండి, ఏ పని అయినా నేను చేస్తానండి అని చెప్పి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఒక మాసిపోయిన ఒక డ్రెస్సు కూడా తీసుకొచ్చాడు. ఈ మంచి డ్రెస్ అక్కడే విప్పి పెట్టేసి ఈ పనికి వాడేటువంటి బట్టలు వేసుకొని యజమాని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, చూడు, ఈ రాళ్ళ కుప్పలు ఇక్కడి నుంచి తీసి అవతల వేయాలని అనుకుంటున్నాను, పని వాళ్ళు దొరకక నేను అది చేయలేకపోయాను, నీకు వీలవుతుందా? ఈ రాళ్ళన్నీ తీసి అక్కడ వేస్తావా అని అంటే, వేస్తానండి అన్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ ఏరి ఒకవైపు వేశాడు. సాయంత్రం వచ్చి, అయ్యా, నేను పని పూర్తి చేశాను అంటే, చాలా చక్కగా చేసుకున్నావు, ఓ పని చేయి, రేపు పొద్దున రండి, పని ఉన్నది అన్నాడు. ఆయన మళ్ళీ రేపు పొద్దున వచ్చినప్పుడు, నిన్న నువ్వు ఆ రాళ్ళ కుప్పలు అక్కడ వేసిన తర్వాత నాకు అర్థమైంది, అది ఇక్కడ ఉండేనే మంచిగా ఉండేది, అది నిన్న ఎక్కడ ఉండేనో అక్కడికి వేసేసేయండి, ఈరోజు నీ పని అదేనండి అన్నారు. ఆయన ఏమీ సప్పుడు చేయకుండా ఆ రాళ్ళు మొత్తం తీసుకొని ఈ మొదటి ప్లేస్లో వేశాడు. తర్వాత సాయంత్రం ఆయన యజమాని కలిసి, రేపు పొద్దున రండి అన్నాడు. పొద్దున వచ్చాడు. పొద్దున చెప్పాడు, ఈ రాళ్ళన్నీ తీసి మళ్ళీ నువ్వు వేసిన ప్లేస్లో వేయాలి, ఇది ఇక్కడ కాదు ఉండాల్సింది అన్నాడు. నీకేమైనా పిచ్చా అని అడగాలి న్యాయంగా. కానీ యవనస్తుడు ఏమీ అడగకుండా ఆ రాళ్ళన్నీ ఎక్కడ వేయమన్నాడో అక్కడ వేశాడు. సాయంత్రం చెప్పాడు, రేపు పొద్దున రండమ్మా అని చెప్పారు. పొద్దున వచ్చాడు. అప్పుడు చెప్పాడు, నాన్న, ఆ రాళ్ళన్నీ తీసి మళ్ళీ ఇక్కడ వేయండి అన్నారు. ఏమీ సనగకుండా గునగకుండా ఆ రాళ్ళు మొత్తం తీసేసాడు. సహజంగా కొంత సెన్స్ ఉన్నోళ్ళు అడుగుతారు, ఈయనకి ఏదో పెద్ద పిచ్చి ఉన్నది, నేను ఇంత రోజు ఈ పని చేసి నాకు జీతం ఇవ్వడం ఎందుకు, నేను ఇల్లు పోషించలేనని ఆయన ఈ విధంగా చేస్తున్నాడా, ఏంటి దీని ఉద్దేశం? కానీ ఆయన ఏం అడగలేదు. 6 రోజులు ఆ పని చేశాడు. 7వ రోజు సండే, ఈరోజు పని లేదు నాన్న, మండే వచ్చేసే అన్నాడు. ఆయన మండే వచ్చాడు. మండే వచ్చేటప్పటికి ఏం జరిగింది తెలుసా? లోపల అన్ని ఏర్పాట్లు చేసి ఒక ఛాంబర్ సిద్ధపరిచాడు. అక్కడొక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు ఉన్నటువంటి ఒక ఛాంబర్ సిద్ధమైంది. ఆయన వచ్చిన తర్వాత 7వ రోజు ఆయన మండే వచ్చినప్పుడు చెప్పాడు, నువ్వు ఈరోజు డ్రెస్ చేంజ్ చేయకు, లోపలికి రండి అన్నాడు. ఆయన లోపలికి తీసుకుపోయి ఆఫీస్ అంతా చూపెట్టాడు. ఇది మన ఆఫీస్, ఇక్కడ ఇది జరుగుతుంది, వీళ్ళు ఈ పని చేస్తారు, వాళ్ళు ఆ పని చేస్తారు, ఇవన్నీ చెప్పేసి ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్గా నేను ప్రమోట్ చేస్తున్నాను. వారం రోజుల్లో నీవు చేసిన నమ్మకమైన పనికి ఇది నువ్వు పొందుచున్న బహుమానం. ఈ రోజు నుంచి నీవు ఇంకా రాళ్ళేరాల్సిన అవసరం లేదు, వీళ్ళందరినీ సూపర్వైజ్ చేసుకోవాలి, ఈ ఆఫీసులో ఏం జరుగుతుందనేది నువ్వు పట్టించుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఈ వర్క్ అంతా ఎవ్రీడే సాగిపోవాలి, వారంలో దీని ఈ విధంగా రివిజన్ చేస్తూ ఈ వర్క్ను ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పి ఆ ఆఫీసును తనకు అప్పగించడం జరిగింది. బీటెక్ చదివాను, రాలేరుతున్నాను అని మనకి చిన్న చూపు ఉంటుంది.
కానీ ఆ పని చేయమన్న వానికి నీ గురించి ఏదో ఉద్దేశం ఉంది. నీకు ఇటువంటి పనులు అప్పచెప్పినప్పుడు నీవు కామన్ సెన్స్ వాడతావు. ఎట్లుందంటే, నా చదువుకు ఈ పనికి సంబంధం లేదు, నా చదువుకు ఈ సాలరీకి సంబంధం లేదు, ఇది నేను చేయను అని మూడో రోజే మనం సనుగుతాం. కాకపోతే ఆ యవనస్తుడు నోరు తెరవకుండా సైలెంట్గా, కొంతమంది అయితే గోసిప్ చేస్తారు, ముందు మంచిగా మాట్లాడతారు కానీ మధ్యలో చెప్తారు ఆయనకేదో పిచ్చుంటున్నట్టు ఉంటుంది, మీకు కూడా ఇట్లనే చేశారా అని చెప్పి అడగాలి. కానీ ఏం అడగకుండా తన పనులు చేసుకుంటూ పోయినందుకు సడన్గా ఒక ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్గా అతని ప్రమోట్ చేయడం జరిగింది. కనుక మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు మనకిష్టం లేని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్తారు, మనకిష్టం లేని కొన్ని పనులు అప్పచెప్తారు, మనకిష్టం లేని కొంతమంది మనుషులను అప్పచెప్తారు. మనం సనగకుండా గునగకుండా వాళ్ళతో ఉండి ప్రభువును మహిమపరచటం జరుగుతాయి. ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని లేవనెత్తే సమయంలో లేవనెత్తుతాడు. మీరు మట్టికి ఈ వారం రోజుల్లో బయటపడ్డారనుకోండి, లైఫ్ లాంగ్ పొందవలసినటువంటి బ్లెస్సింగ్స్ మీరు పోగొట్టుకుంటారు. మనలో చాలామంది ఈ పొరపాటు చేస్తున్నారండి. దేవుడు మన కోసం సిద్ధపరచిన కార్యాలను గ్రహించలేక సనుగుతూ గునుగుతూ ఎగతాళి చేసి గోసిప్ చేసి ఆ మహిమను మనం పోగొట్టుకుంటున్నాం. ఈరోజు మనలో ఎవరైనా అటువంటి పొరపాట్లు చేసిన వారిని మాట వినుచున్నట్లయితే మారు మనసు పొందండి, దేవుని సన్నిధిలో సమర్పించండి. ప్రభువా, అది నీ మాట అయితే అది ఏదైనా సరే నేను చేయడానికి ఇష్టపడుచున్నాను అని చెప్పి ప్రభు సన్నిధిలో మనం సమర్పించినట్లయితే ఆయన తన కృపయు సమాధానమును మనకు అనుగ్రహించి మన అందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనును. ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్పుచున్నాడు, గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. మనం దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. ఈ పని నాకు అప్పచెప్పారా, ఇంత చిన్న పని ఆయనకివ్వు, ఈయనకివ్వు, నాకు ఒక హోదా కలిగిన పని ఇవ్వు అని మనం అనుకుంటాం కదా. కొన్నిసార్లు ఇంత నిస్సారమైన పని నాకు అప్పచెప్పారా, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని మనం ప్రశ్నిస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, నీ ఫ్యూచర్ నువ్వు మూసేస్తున్నావు, నీ ద్వారాన్ని నువ్వే బేడం పెట్టుకుంటున్నావు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి నిర్ణయిస్తే నోరు మూసుకొని నీ విధేయత చూపిస్తే ఒకరోజు దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఒకరోజు దేవుడు నీకు అభివృద్ధిని పిలిచి ఇస్తాడు. నువ్వు నిద్రపోవచ్చున్నప్పుడు ఆయన తట్టి లేపుతాడు, లే, ఇదిగో నీ బహుమానం. నా ప్రియుడు నిద్రించుచుండగా నేను అతనికి ఇస్తానని దేవుడు చెప్పాడు. అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్, అస్సలే ఊహించని సమయంలో మనకు ఒక చెక్ చేతిలో ఇస్తారు అని మనకు అనిపిస్తుంది. ఇవన్నీ దేవుని ప్రణాళిక. దేవుడు తన కార్యం చేయించినప్పుడు ఆయన చిత్తానుసారంగా చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో సనుగొద్దు, గునుగొద్దు. ప్రభు కార్యము చక్కగా జరిగించినట్లు మనం ప్రయత్నం చేయాలి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. విలువ కట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రియులారా, మనం మన దేహముతో దేవుని మహిమపరచాలని దేవుడు కోరుచున్నారు. మనం విలువ కట్టి కొనబడిన వాళ్ళం. దేవుడు మన గురించి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీవు దేవుని కోసం ప్రత్యేకించిన వ్యక్తి. నీ జీవితం గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీవేదో
అయోమయంగా ఉండే వ్యక్తి కాదు, ఆషామాషిగా కాదు, ప్రభు ప్రణాళికలో ఉన్న విలువైన వ్యక్తి. నువ్వనుకుంటావు నేను ఇంత చదువుకున్నా నాకేమీ దొరకలేదు, అన్ని ఇంటర్వ్యూలు ఫెయిల్ అయిపోయింది, నా జీవితంలో అసలు ఏంటి? మనకు నిరాశ. వెంటనే సాతానుగాడు తీసుకొచ్చి ఒక మూట గట్టి ఇస్తాడు. గుర్తుపెట్టుకో, బయట పారేయాలి అది. దేవుడేమంటున్నాడు తెలుసా? నేను ఐఎమ్ మేకింగ్ యూ పర్ఫెక్ట్, వెయిట్ అపాన్ మీ. నా మీద మీరు ఎదురు చూడండి, సహనముతో కనిపెట్టండి, నేను నీకోసం బెటర్ పొజిషన్ సిద్ధపరచుచున్నాను, నీకోసం బెటర్ ఆపర్చునిటీ ఇస్తున్నాను. ఆ వచ్చిన యవనస్తుని మొట్టమొదటి రోజే ఆ యజమానికి నచ్చింది. ఆయనకి ఇవ్వడానికి ఆఫీసులో ఒక ప్లేస్ లేదు. ఆయన ఏం చేశాడు? 6 డేస్లో ఒక ఛాంబర్ సిద్ధపరిచాడు. ఆ అన్ని రోజులు ఆయనకు ఒక పని అప్పచెప్పాడు. ఆయనను టెస్ట్ చేస్తుండే, ఎంత సనుగుతాడు, ఎంత అనీసీగా ఫీల్ అవుతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అని చూస్తే పర్ఫెక్ట్గా ఆయన సక్సెస్ అయ్యాడు, పాస్ అవుట్ అయ్యాడు. ఆ పరీక్షల్లో మంచి వ్యక్తిగా పాస్ అవుట్ అయ్యాడు. వెంటనే లోపల తీసుకొని వెళ్ళి అందరినీ పిలిచి, రేపటి నుంచి మన ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ను మీకు పరిచయం చేస్తున్నాను అని అన్నారు. కనుక ప్రియులారా, మీ జీవితం, నా జీవితం దేవుని దృష్టిలో సురక్షితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ముందుగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ 10,000 మందిని కాపాడుకోవడానికి ఉన్న ప్రత్యేకత కాదు. ఒక్క వ్యక్తిని, 3 వ్యక్తులను, 7గురిని, 10 మందిని చూసుకోవడానికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఆ 7గురిని నువ్వు 70 మందిగా మార్చినప్పుడే దేవుడు ఆ 70 మందిని 700 మందిగా మారుస్తాడు. ఆ విధంగా దేవుడు అభివృద్ధిని కలుగజేస్తాడు. ఇచ్చిన దాన్నే కుప్పగూల్చునోనికి ప్రత్యేకమైన కృపావరములు ఎవరిస్తారు? దేవుడు మనల్ని పిలిచి తన రెస్పాన్సిబిలిటీస్ మనకు అప్పగిస్తున్నప్పుడు అవి నమ్మకంగా చేపట్టడానికి ఉన్నటువంటి పట్టుదల మన జీవితంలో అవసరమై ఉంది. నా మాట వినుచున్నటువంటి మిత్రులారా, మీరు దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి వారు. మీ గురించి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు ఆలోచిస్తున్నాడు. చూడండి, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదువుదామండి. మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యం చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందురని మీరు ఎరుగుదురు. చూడండి, దాసుడైనను స్వతంత్రుడైనను ఏ పని అయినా దాని ప్రతిఫలము ప్రభు వలన మనం పొందుదు. దేవునికి స్తోత్రం. మనుష్యుల ద్వారా పొందితే దానికి లిమిట్స్ ఉన్నాయి. దేవుడు ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ ఆయన మనకిస్తాడు. ఇంతకాలం ఇంత ఆఫీసర్గా ఉన్న నాకే ఇవ్వలేదు, ఈయనకి ఇది ఇవ్వడం ఏంటి అని మీకు అనిపిస్తుంది, కానీ అది దేవుని ఇష్టం. దేవుడు చెప్పాడు, నా కుమారునికి నేను ఇవ్వాలని ఇష్టపడ్డాను, నీకెందుకు? 11 గంటలకు వచ్చినోనికి, 3 గంటలకు వచ్చినోనికి, 5 గంటలకు వచ్చినోనికి ఒకే జీతం ఇచ్చాడంట. ఉదయం 9 గంటలకు వచ్చినోనికి కూడా సేమ్ జీతం ఇచ్చాడు. ఈయన సనిగాడు. మేమందరం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే మాకిచ్చినది 1 గంట పని చేసినోనికి కూడా ఇచ్చావా? అది నా ఇష్టం బాబు, నా సొమ్ము, నా ఇష్టం, నీకెందుకు? అది దేవుడు. కాబట్టి ఎవరిని గురించి కూడా సనగొద్దు. మనకు ఈ సనుగులు ఎప్పుడు వస్తాయి తెలుసా? మనకి లేక కాదు, నా ప్లేట్లో ముక్కలు లేదని కాదు, ఆ ప్లేట్లో ఎన్ని పెద్ద ముక్కలు, అదే నా ప్రాబ్లం. అర్థమైందా? నాకు వచ్చింది నాకు సరిపోతుందా లేదా అనేది ఇప్పుడు సమస్య కాదు. పక్కనున్నోనికి దేవుడు ఎంత ఇచ్చాడు. ఇంత లావిష్గా ఉండడం ఆయనకు అవసరమా? అది ఆయనకు తన దేవునికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్. నువ్వు దానికి లెక్కలు చూసి కాల్కులేటర్లు పాడు చేయకు. నువ్వు నీ పని చూసుకో, చక్కగా దేవుని చిత్తం నెరవేర్చుకో. నిన్ను కూడా దేవుడు ఉన్నత స్థాయికి ఎక్కిస్తాడు. ఏం పని లేక ఇతరులను చూసి సనగడం, గునగడం, ఇవన్నీ చేసుకుంటూ ఏం జరుగుతుంది తెలుసా? మన ఆత్మీయ జీవితమే క్షీణించిపోతుంది. మనమే దినదినం దిగజారిపోతున్నాం. సంతోషించండి, సంతోషించే వారితో పాటు సంతోషించండి, ఆనందించే వారితో పాటు ఆనందించండి. ఒకరిని లేవనెత్తాలని దేవుడు నిర్ణయించుకుంటే నువ్వెవరు?
విమర్శించడానికి నీ వలన కాదు. నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండుమని అంటున్నారు. ఇక్కడ మనం చదవబడిన 7వ వచనంలో ఏమని చదివాం? మనుషులకు చేసినట్టు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. కొందరు సేవ చేసేది మనుషులు, అబ్బా ఎంత మంచి సేవ చేస్తున్నారని మనుషులు సర్టిఫై చేయడానికి చేస్తారు. కొందరు ప్రార్థన చేసేది కూడా మనుషులు మంచి సర్టిఫై చేయాలని వారు చాలా దీన మనసుతో కన్నీటి ప్రార్థన చేస్తారు. కానీ లోపల ఉన్న గర్వం, లోపల ఉన్న అహంభావం ఇవన్నీ ఎవరికి తెలుసా? ప్రభువుకి ఒకరికే తెలుసు. అందుకే మనం ఎదుట వ్యక్తిని సంతోషపెట్టడానికి చేసే పనులు మానండి. ఎదుట వ్యక్తి కాస్త ఇరిటేట్ అయినా పర్వాలేదు, నీ దేవుడు సంతోషించాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందుదునని మీరెరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా రాశారు పౌలు గారు. కనుక మీకును వారికిని పైన ఒక యజమానుడు ఉన్నాడు అని గ్రహించి వారిని బెదిరించడం మానండి. మనం కొంతమందిని బెదిరిస్తున్నాం, మన భక్తి చూపెట్టి, మన ప్రార్థన జీవితం చూపెట్టి, మనకున్న కృపావరములను చూపెట్టి, వాళ్ళందరూ మనకు పాదాలు మొక్కాలని, మన ముందు చేతులు కట్టుకొని నిలబడాలని మనం అనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకో, నీకును వారికిని పైన ఒక యజమానుడు ఉన్నాడు. మనం చేయుచున్నవన్నీ ఆయనను సంతోషపెట్టడానికి చేయండి. మనుషుల చప్పట్ల కొరకు ఏమీ చేయకండి. ప్రభువును సంతోషపెట్టు వారిగా ఉండడానికి సమర్పిద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదామండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడేదాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండుము. ఇక్కడ తన శిష్యుడైన తిమోతికి చెప్పుచున్నారు, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములను దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కొందరి విశ్వాసంలో లేదు, వారు అన్ని యాక్టింగ్ చేస్తున్నారు. మీ జీవితం దేవునికి ప్రీతికరమైనదిగా ఉండడానికి మిమ్మల్ని సమర్పించుకోండి. వినయం, సాత్వికం, సమర్పణ. లేవనెత్తువాడు దేవుడేనండి, ఎవ్వరూ లేవనెత్తలేరు. నీ సామర్థ్యం చేత ఏమైనా సాధించాము అని అనుకున్నా కూడా మార్గ మధ్యలో అది ఇబ్బందులకు గురి అవుతుంది. కాబట్టి వద్దు, ప్రభు మీదనే కంప్లీట్గా సరెండర్ అయిపోతాం. ప్రభువా, నీ కృప లేనిది నా జీవితం లేదు అని చెప్పుకొని ప్రభు సన్నిధానంలో సంపూర్ణ సమర్పణతో, ఉత్సాహంతో ప్రభువును సేవించడానికి మనల్ని సమర్పిద్దాం. 2వ తిమోతి పత్రిక దాని 1వ అధ్యాయం 14వ వచనం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ మంచి పనిని, ఆ మంచి తలాంతును, ఆ మంచి కృపావరమును, అది పరిశుద్ధాత్మ వలన మనకు అనుగ్రహింపబడినది అని గుర్తించి దానిని కాపాడుము అని అంటున్నారు. కనుక వీ షుడ్ నాట్ కంపేర్ ఎనీబడి ఎల్స్ విత్ అస్. మనతో ఇంకొకరిని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ యునిక్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా సృష్టించారు, ప్రత్యేకమైన పని కోసం పిలిచారు. మీరు దేవుని దృష్టిలో చాలా ఇంపార్టెంట్, విలువైన వారు. దేవుని కార్యం మీ జీవితంలో చక్కగా జరగడానికి సమర్పించండి. కృపకు పాత్రలుగా ఉండడానికి మిమ్మల్ని మీరు సమర్పించండి. ఈ దినమందు
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు 4:10. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. మనము పొందిన కృపావరమును బట్టి ఒకరికి మరొకరు ఉపచారం చేయువారిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇదే దేవుడు ఆశించేది. మనం సేవ చేయించడానికి రాలేదు, కానీ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఇతరులకు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. వీఆర్ నాట్ సూపర్వైజర్స్, వీఆర్ ద సర్వెంట్హుడ్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో దాసులమైన జనాంగమై ఉన్నాం. ప్రభువును సంతోషపెట్టడానికి పిలువబడిన వారమై ఉన్నాం. ఇతరులకు పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు కనుక సంతోషంగా, సమర్పణతో, ఉత్సాహంగా, యథార్థంగా, మంచి పట్టుదలతో ప్రభు పనిని ముందు కొనసాగిద్దాం. ఈ మాటల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. తల్లు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని సహవాసం కొరకు స్తోత్రం. నీ కృపయు సమాధానము మా జీవితంలో దయచేయమని, మీ సన్నిధిలో మేము ఆనందంతో నిన్ను సేవించే ధన్యత మాకు దయచేయమని, ప్రభువా నీ వాక్యం వినిన ప్రతి ఒక్కరిని బలపరచమని, మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృప వలనే అయ్యం. ప్రభువా నీ కృప వలనే మేము ముందుకు సాగుచున్నాం. అప్పగించిన దానిని ప్రభువా నీ మహిమార్థంగా వినియోగించే ధన్యత మాకు దయచేయమని, జీవిత యాత్రలో ఎక్కడ కూడా ఓడిపోకుండా మీ చిత్తమంతయు భూమి మీద నెరవేర్చబిడ్డలుగా ఇతరులను గౌరవించు వారిగా ముందుకు సాగడానికి సహాయం చేయమని, ప్రభువా భయంకరమైన ఈ బీమారిలో ప్రతి వారిని కాపాడుమని, మా దేశమునకు, మా రాష్ట్రాలకు మీరు సంపూర్ణ సమాధానమును, స్వస్థతను సమకూర్చుమని, దీవెనలతో నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. రేపు సాయంత్రం మరలా మనం వాక్య పఠనం కొరకు కూడి వచ్చేంత వరకు దేవుని కృపా సమాధానములు మీకు తోడై ఉందని గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.